అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కలిపోరు. నిజంగా ఈ దేశంలో ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అని చెప్పే ఒక వీడియో పట్టుకొని వచ్చిన అదే నిజము అని అనిపిస్తుంది ఈ వీడియో చూసినాక. నిజంగా బలిసినోడు కోట్లు లోన్లు తీసుకొని ఎగ్గొట్టినా ఏం చెయ్యరు, మాఫీ చేస్తారు, పడేస్తారు. కానీ పేదోన్ని మాత్రం సులకనగా చూస్తారు. ఎక్కడ పోయినా పేదోనికి ఇదే న్యాయం జరుగుతా ఉన్నది. అసలు న్యాయం అనాలనా దేని, లేకపోతే సులకనగా చూస్తుండ్రు అనాలనా అర్థమైతే లేదు. అయితే ఒడిస్సాల జీతు ముండా అనే 50 ఏళ్ల గిరిజన వ్యక్తి తన చెల్లి చచ్చిపోయింది, తన ఖాతాలున్న 19,300 రూపాయలు నాకు ఇయ్యండ్రి, బాధలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా అని చెప్పేసి ఒడిస్సా గ్రామ్య బ్యాంకుకు పోతే ఆ బ్యాంకు వాళ్ళు లేదు అట్లెట్లు ఇస్తారు, నామినీ ఉండాలి, లేకపోతే వాళ్ళ వేలి ముద్రలు ఉండాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి నువ్వే అని చెప్పేసి ఒక కాగితం ఉండాలి అని చెప్పేసి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇన్లేదట, పట్టించుకోలేదట. పాపం ఆయన మస్తు కోపానికి గురైండు. ఆఖరి ఆవేదన అట్లా చేసేటట్టు చేసింది కావచ్చు నాకు తెలిసి. 2 నెలల క్రితమే పాతి పెట్టిన వాళ్ళ చెల్లె మృతదేహాన్ని తీసుకొచ్చిండు బ్యాంకుకు. ఆ బ్యాంక్ ఆఫీసర్లు షాకు గురైండని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలనంటే ఎందుకు పేదలంటే ఇంత చులకన? ఆ 19,300 రూపాయలు తన ఖాతాలో ఉన్న పైసలు ఆయనకిస్తే వీళ్ళంతా కోట్లు నష్టపోతుంటిరా. ఆధార్ కార్డు మ్యాచింగ్లు చూసుకునేది ఉండే, లేకపోతే వాళ్ళ తండ్రి పేర్లు చూసుకునేది ఉండే. మరి ఇంత అధ్వానం, ఇంత మానవత్వం లేని సమాజంలో బతుకుతున్నావా అని అంటేనే మస్తు బాధ అవుతున్నదోళ్ళ.